ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ లైంగిక వేధింపుల నివారణ చట్టం అమలుపై న్యాయవాదులతో శనివారం భేటీ అయ్యారు. ఓ రిపోర్ట్. ఏపీ మహిళా కమిషన్ శైలజ ఆధ్వర్యంలో లైంగిక వేధింపుల నివారణ చట్టం అమలుపై బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో చేసిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించి చట్ట సవరణలు సూచనలు చేస్తామని వెల్లడించారు. నీడ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పాష్ యాక్ట్ అంటే పాష్ యాక్ట్ అవసరం ఏదైతే పొలిటికల్ పార్టీస్ కానీ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్కి కూడా అవసరం అనే దాని మీద ఈరోజు విమెన్ కమిషన్ ఆధ్వర్యం అలాగే బెజవాడ బార్ అసోసియేషన్లో ఉన్న అడ్వకేట్స్తో కూడా ఈరోజు ఒక డిస్కషన్ లాంటిది పెట్టడం జరిగింది. ఎందుకంటే లైంగిక వేధింపులు పనిచేసే ప్రదేశాల్లో కానీ చదువుకునే ప్రదేశాల్లో డెఫినెట్గా ఎక్కువ అయినాయి, కానీ యాక్ట్ సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదా లేదా అనేది ఫస్ట్ పాయింట్. అదే యాక్ట్ అప్లికబుల్ కానీ ఏదైతే ఈ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో లేకపోతే బార్ కౌన్సిల్స్ ఉన్నాయో వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి అవసరం లేదా అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే పెద్ద పెద్ద బార్ అసోసియేషన్స్ వదిలేసేయండి, కానీ కొన్ని ఏదైతే మిగతా ఊర్లో కానీ ఏదైతే చిన్న బార్ అసోసియేషన్స్ ఉన్నాయో అక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి అనేది మా నోటీస్కి వచ్చింది. సో వాళ్ళకి ఏంటంటే అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన కొన్ని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ వల్ల కానివ్వండి ఈ పాష్ యాక్ట్ అనేది అడ్వకేట్స్కి అప్లికబుల్ కాదని కొన్ని జడ్జ్మెంట్స్ వచ్చినాయి. ఎందుకంటే అక్కడ ఒక ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉండదనే దాని మీద బేస్ చేసుకొని ఆ జడ్జ్మెంట్స్ ఇవ్వబడినాయి. సో ఇలాంటప్పుడు ఇలా అసోసియేషన్స్లో పనిచేసే ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో ఫీమేల్ అడ్వకేట్స్ వాళ్ళకి ఆ హెరాస్మెంట్ అనేది జరిగినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? మనం నార్మల్ పబ్లిక్ ఏంటంటే మనకి ఆ ఇష్యూ వచ్చినప్పుడు మనం అడ్వకేట్స్ దగ్గరికి వెళ్తున్నాం మన కోసం ఫైట్ చేయమని. అదే ఇష్యూ అడ్వకేట్స్కి వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? బికాజ్ కోర్ట్ సేయింగ్ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు అంటేనే మీకు అప్లికబుల్ కాదు, ఎందుకంటే మనకు ఒక ఫార్మల్ రిలేషన్షిప్ లేదు కదా, ఎంప్లాయర్ రిలేషన్షిప్ లేదు కదా, అప్లికబుల్ కాదంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మన కోసం ఫైట్ చేసే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? సో ఇట్ హ్యాస్ టు బీ అప్లైడ్ ఫర్ ఈవెన్ పొలిటికల్ పార్టీస్ అండ్ ఏదైతే అసోసియేషన్స్ బార్ అసోసియేషన్స్ ఉన్నాయి దాని మీద డిస్కషన్ ఈరోజు పాష్ యాక్ట్ అనేది. ఎందుకంటే నంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇక్కడ ఈరోజు మీరు చూస్తే ఇక్కడికి వచ్చిన దాదాపు ఫీమేల్ 90% ఆర్ ఫీమేల్ అడ్వకేట్స్ కంపారిటివ్లీ. సో వెన్ దే హ్యావ్ అ ప్రాబ్లమ్, వెన్ దే ఆర్ ఫైటింగ్, మన కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు మనకి ఇష్యూ వచ్చినప్పుడు. అదే ఇష్యూ వాళ్ళకి జరిగితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? సింపుల్గా అది మీకు అప్లికబుల్ కాదంటే అది బాధ్యతగా మన బాధ్యత రాజ్యంగా ఉంటుంది తప్పితే మనం అది బాధ్యతగా తీసుకున్నట్టు ఉండదు. సో దీన్ని మనం ఎలా అడ్రస్ చేయాలనేది, దీన్ని మనం ఏం మార్పులు తీసుకురావచ్చు యాక్ట్లో అనేది బేసిక్లీ ఈరోజు జరిగిన ఫస్ట్ డిస్కషన్ అనమాట. ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు మా దగ్గరికి రాకముందు బార్ అసోసియేషన్లో కొన్ని చోట్ల జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎవరి కళ్ళు చూస్తారు? మేబీ దే మే అప్లై టు దేర్ అక్కడ ఉన్న జిల్లా జడ్జెస్కి వాళ్ళకి చెప్తారు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే ఒక హయ్యర్ బాడీ అంటూ ఉండాలి, ఎందుకంటే అది యాక్ట్గా అయినప్పుడే వాళ్ళకు కూడా అప్లికబుల్ అవుతుంది అనేది ఈరోజు జరిగిన ఫస్ట్ డిస్కషన్ ఈరోజు జరిగింది. సో దాంట్లో కొన్ని చెప్పారు. ఏదైతే ముఖ్యంగా ఏంటంటే ప్రతి జడ్జ్మెంట్ కూడా ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండదు కాబట్టి అప్లికబుల్ కాదని చెప్తున్నారు. కానీ అలాగే ఇక్కడ రీసెంట్గా ఏదైతే ఒక కేసు జరిగిందో డిసెంబర్ 10th ఒక కేసు జరిగింది. దాంట్లో మహేశ్వర్ గారు జస్టిస్, సో అది కూడా ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ మధ్య జరిగిన ఇన్సిడెంట్లో సో ఐఏఎస్ ఆఫీసర్ చెప్పుకొచ్చారంట దట్ ఇక్కడ ఎంప్లాయీ రిలేషన్షిప్ లేదు కాబట్టి లైంగిక వేధింపులు పాష్ యాక్ట్ మాకు అప్లికబుల్ కాదని చెప్పారు. కానీ దాంట్లో జడ్జి గారు చెప్పారు, మహేశ్వర్ గారు, డెఫినెట్లీ అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడే కాదు, వర్క్ ప్లేస్ పని మీద ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా అప్లికబుల్ అవుతుంది అనేది చెప్పారు. సో ఇదేంటంటే కేస్ టు కేస్ బేసిస్గా ఉండకూడదండి, యూనిఫామ్గా ఉండాలి. అంటే ఇచ్చినటువంటి డెఫినేషన్ మార్చాలని చెప్పి పొలిటికల్ పార్టీస్కి సంబంధించినటువంటి ఆఫీసులు కానీ హెడ్ క్వార్టర్స్ కానీ స్టేట్ యూనిట్స్ డిస్ట్రిక్ట్ యూనిట్స్ బ్రాంచ్ ఆఫీసెస్ ఇవన్నీ కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ ఆఫీసెస్ ఇవన్నీ కూడా వర్క్ ప్లేస్ కిందకి తీసుకురావాలి అనేటువంటి ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. అదేవిధంగా బార్ అసోసియేషన్స్ మహిళా న్యాయవాదులు పనిచేసేటువంటి ప్రదేశాలు లాయర్ ఛాంబర్సు లైబ్రరీసు హాల్సు క్యాంటీన్స్ ఇవి కూడా వర్క్ ప్లేస్ కిందకి తీసుకురావాలి అనేటువంటి ఒక ప్రతిపాదన చేసింది. ఇంతేకాకుండా డిజిటల్ ప్లాట్ఫామ్ మీద జరిగే దాన్ని కూడా వర్క్ ప్లేస్ కింద తీసుకురావాలనేటువంటి కూడా ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. ఇప్పుడు ఎందుకంటే డిజిటల్ యాక్టివిటీ బాగా పెరుగుతూ ఉన్నది కాబట్టి
దాంట్లో జరిగేది కూడా దాన్ని కూడా వర్క్ ప్లేస్ కిందకి తీసుకురావాలనేటువంటి ఒక ప్రతిపాదన కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా పొలిటికల్ పార్టీ అంటే ఒక డెఫినేషన్, క్లియర్ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. పార్టీ వర్కర్ అనేటువంటి దానికి ఒక క్లియర్ డెఫినేషన్ ఇవ్వడం అయింది. అదేవిధంగా ప్రొఫెషనల్ బాడీ ఆఫ్ అడ్వకేట్స్ అంటే ఏమిటి, దాని మెంబర్ అంటే ఏమిటి అనేటువంటి దానికి కూడా మేము ఒక స్పష్టమైనటువంటి నిర్వచనాన్ని ఇచ్చాము. మా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ లొసుగులను ఆధారం చేసుకుని చట్టం నుంచి తప్పుకునే అవకాశం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఒక వివరాత్మకమైనటువంటి వివరం డెఫినేషన్స్ కూడా ఈ చిత్తు ప్రతిలో మేము తయారు చేయడం జరిగింది. ప్రత్యేకించి న్యాయవాద సంఘాలు, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి దీంట్లో. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్కి సంబంధించి కూడా మేము కొన్ని ప్రతిపాదనలు చేయడం జరిగింది. పొలిటికల్ పార్టీకి సంబంధించి ఉన్నటువంటి సంబంధం వీళ్ళు చూడటానికి కానీ ఉంది, వెరిఫై చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు, అదేవిధంగా పొలిటికల్ పార్టీలు ఏ విధమైనటువంటి వాళ్ళ బాధ్యత వహించాలి, న్యాయవాద సంఘాలు ఏ విధమైనటువంటి బాధ్యత వహించాలనేటువంటి ఒక ప్రతిపాదన కూడా చేశాను. ఇది దాదాపు ఒక 9 పేజీలు ఉంది. కావాలంటే మీ అందరూ సాఫ్ట్ కాపీస్ పంపుతాను, మీరు కొంత ఫోన్ నెంబర్లు ఇచ్చినా దానికి మీరు చూసుకోవచ్చు. సవరణలో వస్తే తప్పనిసరిగా ఇది మహిళలకు ఉపయోగపడుతుందంటే దీన్ని మార్పులు చేర్పులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము తయారు చేసాం కాబట్టి దీన్ని మేము దాటిపోమని మేము చెప్పాలా. చేర్పులు చేసి ప్రభుత్వం దగ్గరికి వెళ్తాం, న్యాయవాదులతోని పొలిటికల్ పార్టీస్తో కూడా. ఇది ఫస్ట్ మీటింగ్ విత్ అడ్వకేట్స్ అండి. ఆ తర్వాత వీల్ ఇన్వాల్వ్ పొలిటికల్ పార్టీస్ ఆల్సో, బికాస్ నెంబర్ ఆఫ్ వాళ్ళలో కూడా చాలా మంది ఆడవాళ్ళు బయటకు వచ్చి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక కవచం లాగా విల్ ట్రై టు క్రియేట్.